హాయ్ అండి. సో అందరూ కూడా నాకు కామన్గా అడిగే ఒకే క్వశ్చన్, మర్చెంట్ నేవీలో ఎలా జాయిన్ అవ్వాలనేసి. ఎందుకంటే రీసెంట్గా నేనైతే ఇన్స్టాలో ఫేస్బుక్లో వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అవి చూసి అందరూ కూడా అడుగుతున్నారు అనమాట, ఎలా జాయిన్ అవ్వాలనేసి. అయితే ఒక్క నిమిషంలో చెప్పేది కాదండి, అందుకని ఈ ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను యూట్యూబ్లో. సో ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటాను. మర్చెంట్ నేవీలో జాయిన్ అవ్వాలంటే 2 వేస్ ఉన్నాయండి. ఒకటి ఓపెన్ సిడిసి, 2 జీపీ రేటింగ్. ఓపెన్ సిడిసి కోసం అయితే మనం మాట్లాడుకోవద్దు, ప్రజెంట్ ఆపేశారనమాట. సో జీపీ రేటింగ్ చేయాలంటే ముందుగా కావాల్సింది మీరు 10th పాస్ అయి ఉండాలి. అలానే మీ ఏజ్ అనేది 17.5 సంవత్సరాలు, అంటే 17.5 ఇయర్స్ నుంచి 25 లోగా ఉండాలి, అంటే 25 సంవత్సరాల లోగా ఉండాలన్నమాట. అప్పుడే మీరు జీపీ రేటింగ్ అనేది చేయగలరనమాట. సో జీపీ రేటింగ్కి ముందుగా కావాల్సింది మీరు 10th పాస్ అయి ఉండాలండి. సో 10th పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత మీ దగ్గర పాస్పోర్ట్ అనేది ఉండాలండి. పాస్పోర్ట్ అంటే 10th పాస్ అయితే మీరు పాస్పోర్ట్ అనేది ఆటోమేటిక్గా మీరు ఇంటి దగ్గర నుంచి అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో జీపీ రేటింగ్ కోర్స్ అనేది 6 మంత్స్ అనమాట. 6 మంత్స్లో షిప్కి సంబంధించిన ప్రతి విషయం మీకు నేర్పుతారనమాట. ఇంజిన్ సైడ్ అవనివ్వండి, డెక్ సైడ్ అవనివ్వండి, ప్రతిదీ అంటే షిప్లో ఎలా పని ఉంటుంది, ఏ పని ఉంటుంది, సో ఎలా సేఫ్టీ తీసుకోవాలి, ఏమేమి ఉపయోగించాలి, సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఏవేవి ఉంటాయి, పర్సనల్ సేఫ్టీ అంటే మనం పర్సనల్గా తీసుకోవాల్సిన సేఫ్టీ ఏంటి, అన్ని A to Z మీకు నేర్పిస్తారు. అయితే ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది? ప్రతి ఇన్స్టిట్యూట్ బాగానే ఉంటుందండి. మన తెలుగు వాళ్ళ కోసం అయితే మన దగ్గరలోనే విజయనగరంలో కూడా సిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అలానే హైదరాబాద్లో కూడా సిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇంకా మీరు దూరం వెళ్ళి చేయాలనుకుంటే చెన్నైలో ఉంది, ముంబైలో ఉంది, అలానే గోవాలో కూడా ఉంది, కోల్కత్తాలో ఉంది, ఒరిస్సాలో కూడా ఉంది, ఇంకా ఇలా చాలా దగ్గరలో అయితే ఉందన్నమాట. సో మంచిది ఏంటంటే అన్నీ మంచివేనండి, ఎక్కడైనా మీరు చేయొచ్చు. ఇంకా చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఆ ప్లేస్మెంట్ ఎలా ఇస్తారనేసి. ప్లేస్మెంట్ అనేది ఏ ఇన్స్టిట్యూట్ మీకు ఇవ్వదండి. ప్లేస్మెంట్ కొన్ని ఇన్స్టిట్యూట్లలోకి కొన్ని షిప్పింగ్ ఆఫీసులు అంటే వాళ్ళు వచ్చేసి అందరికీ కూడా ఇంటర్వ్యూ చేస్తారనమాట. దాంట్లో ఎవరైతే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, సో అంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయగలరు అని అనుకుంటే వాళ్ళకి మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. కానీ ఈ మధ్యన అవి చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఒక ఇన్స్టిట్యూట్లో 80 మంది ట్రైనింగ్ చేస్తే దాంట్లో ఒక 10 మందికి తీసుకోవడం చాలా కష్టం అనమాట. సో అర్థం చేసుకోండి ఎంత టఫ్గా ఉందనేది. అయితే ఈ జీపీ రేటింగ్ అనేది 6 మంత్స్ కోర్స్ అండి. చెప్పాను కదా, సిప్ కోసమే ప్రతి ఒక్కటి నేర్పిస్తారనమాట. ప్రతి ఒక్కటి చెప్పాను, 10th ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలనేసి అది కూడా చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే దీనికి అయ్యే ఖర్చు. సో ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అయితే 2 లక్షల నుంచి 3,50,000 వరకు, అంటే 2 లక్షల నుంచి 3,50,000 వరకు మీకు 6 మంత్స్ మీ ఖర్చులతో పాటు ఇన్స్టిట్యూట్ ఫీజుతో సహా నేను చెప్తున్నాను అనమాట. 3,50,000 వరకు అవ్వచ్చు అనమాట. 6 మంత్స్ అయిన తర్వాత, 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ పాస్ అవ్వాలి ఖచ్చితంగా. సో పాస్ అయిన తర్వాత మొట్టమొదటిగా మీకు వచ్చేది సిడిసి అండి. ఇది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నుంచి సిడిసి అనేది ఇష్యూ అవుతుంది. సిడిసి అంటే కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అండి. షిప్లో అంటే మనం ఎయిర్పోర్ట్లో కానీ లేదనుకుంటే షిప్పింగ్ పోర్ట్స్లో కానీ కావాల్సింది పాస్పోర్ట్ అండి. సో వన్స్ షిప్లో మీరు అడుగు పెట్టాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది సిడిసి అండి. సో చూసారు కదా, షిప్ స్టాంపులు అనమాట ఇవన్నీ కూడా. సో మీకు కాంట్రాక్ట్ అయిన తర్వాత ఇలాంటి స్టాంపులు అనేవి వేసి మళ్ళీ మనకి సైన్ ఆఫ్ చేస్తారనమాట. సైన్ ఆన్ అంటే షిప్లోకి రావడం అనమాట. సైన్ ఆఫ్ అంటే షిప్ నుంచి బయటికి వెళ్ళిపోవడం. సో ఇలాంటి స్టాంప్స్ అనేవి వేస్తారనమాట వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. ఓకే, సో షిప్లో జాయిన్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది సిడిసి అనమాట. సో సిడిసి లేనిదే మీరు ఎక్కడ జాయిన్ అవ్వలేరు. సిడిసి ఎలా వస్తుందంటే జీపీ రేటింగ్ పాస్ అవ్వాలి. ఓపెన్ సిడిసి అంటే సేమ్ ఇలాంటి సిడిసినే వస్తుంది, కానీ అది కొన్ని కోర్సులు చేస్తేనే వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి జీపీ రేటింగ్ ఏమీ చేయవసరం లేదు. సో అందుకనే ప్రజెంట్ అది ఆపేశారు. జీపీ రేటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట షిప్పింగ్ ఫీల్డ్లో రావాలంటే. సో జీపీ రేటింగ్ అయితే ఈ సిడిసి అనేది వస్తుంది. సిడిసితో పాటుగా మీకు కొన్ని కోర్సులు అనేవి ఇస్తారండి. సో దీన్నే STCW కోర్సెస్ అంటారు. అంటే షిప్లో పని ఏంటి, సేఫ్టీ ఎలా తీసుకోవాలి, ఫైర్ అయిపోతే ఏం చేయాలి, ఎవరికైనా దెబ్బలు తగిలితే ఏం చేయాలి, దీని మీద ఈ కోర్సులన్నీ కూడా అండి.
ప్రతి ఒక్క కోర్స్ కూడా దానికి సంబంధించింది, సేఫ్టీకి సంబంధించింది అనమాట. కోర్స్ అంటేనే సేఫ్టీ, అంటే ఈ కోర్సు ఇది చేశాను, ఇక్కడ ఇలా ఉంటుంది, ఫైర్ అయిపోతే ఇలా ఉంటుంది, యాక్సిడెంట్ అయితే ఇలా చేయాలి. సో బేసిక్ అనమాట అవన్నీ కోర్సులు అనమాట. సో కోర్సులు కూడా ఇస్తారు, ఆయిల్ ట్యాంకర్స్ కోర్స్ కూడా ఇస్తారండి, వాళ్ళే ఇస్తారు. సో ఆ తర్వాత ఈ సర్టిఫికేట్ అనేది వస్తుందండి, చూసారు కదా, జనరల్ పర్పస్ రేటింగ్ అనేసి ఉంది. సో ఏ ఇన్స్టిట్యూట్లో మనం చేసామో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఇది ఇస్తారనమాట. నేనైతే బాలాజీ సిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చెన్నైలో చేశాను అనమాట. సో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అనమాట. 6 months తర్వాత మనకి పాస్ అవుట్ అయిన తర్వాత ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. సో అదండి. ఇంకా సిమెంట్కి కావాల్సింది ఎల్లో కలర్ అనమాట. దీన్ని ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ అంటారు అనమాట అండి, ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ అంటారు. సో దీని తర్వాత కావాల్సింది ఏంటంటే ఎస్ఐడి అండి, ఎస్ఐడి కార్డ్. సో ఇది ప్రతి సీమెన్కి ఇంకా మస్ట్ అండ్ షుడ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇది సేమ్ మన ఆధార్ కార్డ్ లాగే, మన ఇండియాలో ఆధార్ కార్డు ఎలాగో సీమెన్కి ఈ ఎస్ఐడి అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలండి సీమెన్గా రావాలంటే, ప్రాపర్ సీమెన్గా రావాలంటే నేను చూపించిన సర్టిఫికేట్స్ అన్నీ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇవి జస్ట్ మీరు ఇవి చేయడానికే 3,50,000 ఖర్చు అవుద్దండి, మీ ఖర్చులతో సహా. ఇంకా జాబ్కి రావాలంటే ముంబై వెళ్ళాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఎన్ని సంవత్సరాలకు జాబ్ వస్తుందో తెలియదు. 3 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, లేదనుకుంటే ఇంకా ఎక్కువ అయితే టైం పట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది అలా ఉందన్నమాట. ఇంకా మీకు ఏజెంట్ త్రూ వెళ్ళాలనుకుంటే మంచి ఏజెంట్కి పట్టుకోవాలి. సో ఆ ఏజెంట్ ఈ రోజుల్లో ఉండే రేట్లు ఏంటంటే 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షల వరకు కూడా అడుగుతున్నారనమాట. సో టోటల్గా మీకు సీమెన్ మీరు అవ్వాలి అని అనుకుంటే, షిప్లోకి రావాలి అని అనుకుంటే 10 లక్షలు మీ చేతిలో ఉండాలి. సో దయచేసి ఎవరు కూడా అప్పు చేసి సీ ఫీల్డ్కి రావద్దు. నేను అప్పు చేసి వచ్చాను, అప్పులు ఇప్పటికీ తీరుస్తున్నాను అనమాట. ఇల్లు కట్టుకున్నాను, సీ ఫీల్డ్లోకి వచ్చి ఇల్లు కట్టాను, కారు కొనుక్కున్నాను, బైక్స్ కొనుక్కున్నాను, నచ్చిన సెల్ ఫోన్ యూజ్ చేశాను, అన్నీ యూజ్ చేశాను, కానీ అప్పులు కూడా అలానే ఉన్నాయి. సో దయచేసి ఎవరు కూడా అప్పు చేసి సీ ఫీల్డ్కి రావద్దు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఇంకోటి ఏంటంటే సీ ఫీల్డ్లోకి వచ్చినా సరే మీ ఏజ్ ముందు అంటే 18, 19, 20 ఈ ఏజ్లో వచ్చేసి కొంత ఏజ్ అయిపోయిన తర్వాత మానేస్తే మంచిదండి. మానేసి ఎక్కువగా డబ్బులు సంపాదించుకొని, సీ ఫీల్డ్ అంటేనే షార్ట్ కట్లో ఎక్కువ డబ్బులు సంపాదించడం అండి. లక్షలు మనకి ఎక్కడ ఇవ్వరు. సో ఈ ఒక్క సీ ఫీల్డ్లోనే ఇస్తారు. అది ఎందుకంటే ఫ్యామిలీకి మనం దూరంగా ఉంటాం, మనకంటూ ఫ్యామిలీ ఉండదు, ఏముండదు. ఇక్కడికి సింగిల్గా రావాలి, ఎవరో చెప్పిన పనులు మనం చెయ్యాలి, వినాలి, ఇది చాలా ఉంటాయండి. అది ఆ ఫీలింగ్ అనేది నేను అసలు దీంట్లో చెప్పలేను, ఒకసారి మీరు అనుభవిస్తే మీకే అర్థమవుతుంది. సో ఇదంతా అండి. అయితే జాబు అనేది మీరు ముంబై వెళ్ళేసి ట్రై చేయాలి, ఎవ్వరు మీకు ఇవ్వరు. ఒకవేళ మీ బై ఛాన్స్ మీ లక్ బాగుంటే చెప్పాను కదా ఇన్స్టిట్యూట్లోకి వచ్చి మీకు సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే షిప్లోకి వచ్చిన తర్వాత మనకు అంటే షిప్లో ఉండే మనుషులు క్రూ అంటారు అనమాట. సో ఈ క్రూ ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. జాయిన్ అయ్యే ముందు మనకుండే ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అంటే షిప్కి వచ్చేసే ముందు ఎయిర్పోర్ట్లో కానీ లేదనుకుంటే రైల్వే స్టేషన్లో కానీ మన ఫ్యామిలీ దిగబెట్టేసేప్పుడు అంటే మన ఫ్యామిలీ దిగబెట్టేస్తుంది అనమాట. అంటే ఇంకా మనకు అనిపించేస్తుంది 9 నెలలు 6 నెలల వరకు మనం ఇంకా ఇంటికి తిరిగి రాము. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే ఏంట్రా ఈ నరకము, అంటే మనకి ఎక్కువగా ఎంతో ఇష్టపడిన వాళ్ళు ఒక్కసారి మన కళ్ళ ముందు నుంచి దూరం అయిపోతే ఎలా ఉంటుంది. సో అలాంటి ఫీలింగ్, అలాంటి బాధ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, మ్యారేజ్ అయిపోతే భార్య, పిల్లలు ఉంటే పిల్లలు, ఆ ఫీలింగ్ అనేది ఇంకా వర్ణించలేనండి. చెప్తున్నాను కదా, మనకి కావాల్సిన వాళ్ళు మన దగ్గర నుంచి అంటే మన దగ్గర ఇంక లేరు. సింపుల్గా చెప్పాలంటే మనకి ఎవరైనా ఎక్కువ కావాల్సిన చనిపోతే మనకి ఎంత బాధ అనిపిస్తుందో అంతకంటే ఎక్కువ బాధ అనిపిస్తుందండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి షిప్పులో నెల రోజులు అయినంత వరకు కూడా ఇదే బాధ అనమాట. అయ్యో ఎక్కడికి వచ్చాం, ఏంటి ఇలా అలా అనేసి. కానీ తప్పదండి, మనకు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. మన ఫ్యామిలీ బాగుండాలంటే మన లైఫ్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం మనం కష్టపడలేసు. అది కూడా నేనేం చెప్తున్నానంటే తొందరగా రండి, తొందరగా వచ్చి కొంతవరకు చేసి మానేయండి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో మ్యాక్సిమం బతికితే ఒక 60-70 ఇయర్స్ వరకు బతకొచ్చు. సపోజ్కి మనం జాబ్ అనేది ఒక 20 ఇయర్స్లో వచ్చింది అనుకోండి, మనం 60 సంవత్సరాల వరకు చేయాలనుకుంటున్నాం అంటే 40 సంవత్సరాలు మనం జాబ్ పీరియడ్ అనుకుందాం.
ఈ 40 సంవత్సరాల్లో నీకు ఉండే అంటే కంపెనీలు నువ్వు సెలెక్ట్ అయ్యి నీ కంపెనీ మ్యాక్సిమం ఇస్తే 6 నెలలు కాంట్రాక్ట్ ఇస్తుంది, లేదా 9 నెలలు కాంట్రాక్ట్ ఇస్తుంది. ఈ 9 నెలలు 6 నెలలు నువ్వు షిప్లో ఉంటావు, ఇంటికి వెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు ఇప్పుడు 4 నెలలు ఉంటావు అని అనుకుంటే మీరు ఇక్కడ లెక్కేసుకోండి, మీరు షిప్లో ఉన్నది ఎక్కువ రోజుల ఇంటి దగ్గర ఉన్నది ఎక్కువ రోజులు అనేసి. అంటే నీటిలో ఇంటి దగ్గర కంటే నీటిలోనే మన సగం కంటే ఎక్కువ జీవితం నీటిలోనే అయిపోతుందండి. అలాంటి లైఫ్ ఎంత డబ్బులు దొరికినా అవసరమా చెప్పండి. సో మీరందరూ అర్థం చేసుకోండి. ఒకవేళ రావాలనుకుంటే నేను వద్దనేసి అయితే అన్నాను, రండి, కష్టపడండి, డబ్బులు సంపాదించండి, ఆ డబ్బులు జాగ్రత్త పెట్టుకొని ఏదో బిజినెస్ చేసుకోండి, లేదనుకుంటే ఏదో పొలం కొనుక్కొని దాంట్లో ఇచ్చేయండి. తప్పితే ఎక్కువగా అయితే చెయ్యొద్దు. ఓకే, ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా చేసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదండి. కానీ నా వరకు నేను చెప్తాను ఏంటంటే, నేను కూడా నా అప్పులు తీరిపోయి ఎంతో కొంత ఉన్న తర్వాత నేను ఖచ్చితంగా మానేస్తానండి. ఎందుకంటే నీటిలోనే జీవితాంతం పని చేయాలి, మన ఫ్యామిలీకి విడిచిపెట్టేసి, అంటే ఇష్టపడి పెళ్లి చేసుకొని ఫ్యామిలీకి విడిచిపెట్టేసి ఇక్కడే జీవితం అంతా కూడా నీటిలోనే అంటే అస్సలు బాగోదండి. నేనైతే అలా చేయను. సో నేను చాలా షార్ట్లో ఈ జాబ్ అయితే మానేస్తానమాట. షార్ట్ అంటే మ్యాక్సిమం చేస్తే ఒక 5 సంవత్సరాల్లో ఇంకొక 10 సంవత్సరాలు చేస్తాను. ఆల్రెడీ నాది 12 సంవత్సరాలు అయిపోతుంది ఈ జాబ్లోన. సో ఇంకొక మ్యాక్సిమం చేస్తే 10 సంవత్సరాలు చేస్తానమాట. సో ఆ తర్వాత అయితే నేను మానేస్తాను. సో ఆ 10 సంవత్సరాలు కూడా చేస్తాననే గ్యారంటీ లేదు, ముందు కూడా మానేయవచ్చు. సో అదండి. సో రావాలనుకున్న వాళ్ళు ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అలానే యూట్యూబ్లో కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేస్తూ ఉండండి. సో ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తున్నాను. మీరు ఇలానే సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి. సో మన పేజ్ నేమ్ వచ్చేసి కుందు అప్పారావు సీమెన్స్ ఉంటుంది. మాది శ్రీకాకుళం, కళింగపట్నం, మాది బందలపేట అనమాట. సో మీ అందరికీ చాలామందికి నేను తెలిసే ఉంటుంది. ఏ డౌట్ అయినా సరే మీరు నాకు అడగండి. నాకు వీలైనంత వరకు మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.